సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని ఆదియు నీవే అంతము నీవే. ఎంత చక్కగా ఉంటుంది. ఆదియు నీవే అంతము నీవే, జ్యోతియు నీవే నా శాంతియు నీవే, జ్యోతియు నీవే నా శాంతియు నీవే. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. తల్లిదండ్రియు దాతవు నీవే, తల్లిదండ్రి అందరూ సభలు కొట్టాలి. దాతవు నీవే, కోటయు నీవే నా బాటయు. సభలు గట్టి కొట్టాలి. కోటయు నీవే నా బాటయు నీవే, ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. వ్యాధిలో నీవే, వృద్ధిలో నీవే, అందరూ వ్యాధిలో నీవే గట్టిగా, వృద్ధిలో నీవే, బాధలో నీవే నా సాధకుడవు, బాధలో నీవే నా సాధకుడవు. ఎల్లవే అందరూ కష్టమం గట్టిగా స్తుతులు చెల్లింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. ఇవా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. ఆధారం నీవే, ఆనందం నీవే, అందరూ ఆధారం నీవే, ఆనందం నీవే, మోక్షము నీవే, నిరీక్షణ నీవే, మోక్షము నీవే, నిరీక్షణ నీవే. ఎల్ల వేళల అందరూ కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలేమో జయోత్సవముతో బయలుదేరి చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. మనం వాళ్ళేమో వారి తొలిచూలు పిల్లల్ని పాతిపెట్టున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒకే టైంలో జరుగుతూ ఉంది. వాళ్ళేమో సమాధుల్లో ఉన్నారు, వాళ్ళు ఏమంటే బరియల్ గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళు, వీళ్ళేమో విజయోత్సవంతో బయలుదేరారు. ఎట్ ఎ టైం, ద సేమ్ టైం. మొదటి నెల 14వ తారీఖు అర్ధరాత్రి అనగా తెల్లారితే 15వ తారీఖు 15 దినమున ఏమన్నాడు ఇక్కడ? త్వరగా చూడాలి ఏమన్నా ఇక్కడ 15వ దినమున. అందుకే 33వ అధ్యాయం ఇంటికి వెళ్ళి తప్పకుండా చదవాలి. ఉంది నీ దేశం గురించి నీకు తెలియాలి. నువ్వు ఇండియన్వి, నువ్వు భారతీయురాలు, నీ దేశం గురించి, నీ దేశం ఎలాగా స్వాతంత్రం తెచ్చుకుందో, ఆ స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియాలి నీకు. బికాజ్ యు ఆర్ ఇండియన్. మళ్ళీ వెళ్తున్నారు వీళ్ళు. బికాజ్ యు ఆర్ ఇండియన్. పిల్లరా, ఐగుప్తులో
ఇశ్రాయేలీయులకు స్వాతంత్రం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? 430 సంవత్సరాలకి స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మొదటి నెల 14వ తారీఖున అర్ధరాత్రి, అనగా తెల్లారితే 15. ఆ 15వ తారీఖున బయలుదేరుతుంటే వీళ్ళేమో మోటామూళ్ళన్నీ పట్టుకుని ఆ బళ్ళు పట్టుకుని బయలుదేరుతున్నారు. మోషే గారు అందరూ, ఏమా అయిందా? కొంతమంది బయలుదేరరామా, కొంతమంది ప్రయాణం అవటానికి 3 గంటలు పడుద్ది. బజార్ వెళ్తే కొంతమందికి ఎన్ని గంటలు పడద్దమ్మా? 3 గంటలు. అబ్బో, అద్దం ముందు నిలబడితే తీసుకురామ్మా. అద్దం ముందు నిలబడితే అరే రే 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 ఏం రాస్తారో తెలియదు. మొత్తం మీద 3 గంటలు. ఆగండి కాసేపు. ఈ మధ్య లేడీస్ కాదు నిలబడేది, మగపిల్లలు కూడా మొదలెట్టారు. ఓ అది రాసి ఇదేదో ఈ జుట్టు ఒకటి అది పైకి అట్లా వేసేసి ఈ జుట్టు ఇటు నుంచి తీసి ఇట్లా వదులుతున్నారు కొద్దిగా. ఏంటది? ఎవరిని చూసినా ఆడే అనుకుంటా నేను. ప్రియులారా, వీళ్ళు బయలుదేరటం మోషే అందరిని లెగ్గొట్టాడు. బయలుదేరండి, మొత్తం టైం అయిపోయింది, టైం 12 దాటిపోయింది, బయలుదేరాలి. ఎంతమంది? 6 లక్షల మంది. 6 లక్షల మంది. ఎన్ని కుటుంబాలు! వాళ్ళందరినీ ఒక మేస్త్రిలాగా, ఒక నాయకుడిగా కర్రోడు పట్టుకున్నాడు మోషే, అందరిని లెగ్గొట్టాడు. ఆ రాత్రి అర్ధరాత్రి పిల్లల్ని జల్లల్ని భుజాన వేసుకుని ప్రియులారా బయలుదేరుతుంటే చూడండి ఒకసారి, 6 లక్షల మంది, 6 లక్షల మంది, అన్ని వేల లక్షల కుటుంబాలు ఒకేసారి ప్రయాణమైనవి. గమనించాలి, ఒకేసారి ప్రయాణమైనవి 6 లక్షల మంది. అనగా 4-5 గుడివాడలు కలుపుకుంటే 4-5 గుడివాడలు కలుపుకుంటే ఒకేసారి ప్రయాణం అయితే ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. వారి బళ్ళు, వారి గుర్రాలు, వారి గాడిదలు, వారి పనివారు, వారి వ్యవహారం, వారి కోళ్ళు పెంచుకుంటారు. కోళ్ళు, కుక్కలు, గాడిదలు, పక్షులు, వాడికి ఆస్తిపాస్తులు, బంగారం, వెండి మొత్తాన్ని మూట కట్టేశారంతే. మూట కట్టేశామా? బాగా వినండి. ఒక్కసారి బయలుదేరేళ్ళు వాళ్ళు. బయలుదేరుతుంటే బైబిల్ చెప్తుంది విజయోత్సవముతో, ట్రయంఫ్లెస్ అన్నాడు ఇంగ్లీష్లో దాన్ని. విజయోత్సవముతో నేను మా ఊరు వెళ్ళిపోతున్నా. ఆడపిల్లలు చూడు, పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి రావటానికి నెలకి 20 సార్లు వస్తుంది. కానీ 21వ బయలుదేరితే ఎట్లా ఉంటుంది మొహం? 1000 బల్బులు కాంతి. ఎక్కడికి వెళ్తుంది పిల్ల? ఎక్కడికి వెళ్తుంది? పుట్టింటికే. మా ఇంటికి వెళ్తున్నామండి. మా ఇంటికి వెళ్తే భర్త 15,000 రూపాయలు చీర కొన్నా ఇబ్బంది లేదు, కానీ ఏమండి బాగుందని అనలేదు. వాళ్ళ తమ్ముడు పుట్టింట్లోనమ్మా, వాళ్ళ అన్నయ్య 250 రూపాయల చీరే కొంటాడు. అబ్బా మా తమ్ముడండి, ఈసారి పండగకి మా తమ్ముడండి ఏమి చీర కొన్నాడో 250 రూపాయలే. భర్త 15,000 రూపాయలు చీర కొంటాడు. వీళ్ళు పుట్టింటికి బయలుదేరుతున్నారు. 430 సంవత్సరాల తర్వాత దాసత్యం విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కనాను దేశానికి వెళ్తున్నారు, వాళ్ళ పుట్టింటికి. వాళ్ళ సంతోషానికి అవదలేవు, ఏమి సంతోషంగా ఉన్నారో. కానీ అదే రోజు, అదే టైంలో, అదే గంటలో ఇశ్రాయేలీలు, ఆ ఐగుప్తీయులు, ప్రతి ఇంటిలో ఒక శవం ఉంది ప్రియులారా. ప్రతి ఇంటిలో తొలిచూలు మగబిడ్డ శవం దాగి ఉంది. ఆలోచించండి ఒకసారి. కొన్ని వందల వేల లక్షల శవాలు పడిపోయినాయి. చరిత్ర ఇది ప్రియులారా, పురాణం కాదు. దిస్ ఈస్ ట్రూ. ప్రతి ఇంటిలో గొడవే, అంగలార్పు. ప్రతి ఇంటిలో అంగలార్పే. ఒక తొలుచూలు మగబిడ్డ చనిపోయాడంటే ఎంత అంగలార్పు ఇంట్లో. వాళ్ళ ఇళ్లలోనేమో ఏడుపు, ఇశ్రాయేలు ఇళ్లలోనేమో ఆనందం. బయలుదేరారు పిల్లరా. మొట్టమొదటి ఐగుప్తుని విడిచిపెట్టారు. ప్రియులారా, ఈ ఆత్మీయ సత్యాన్ని గ్రహించినట్లయితే ఐగుప్తు ఇశ్రాయేల్ది కాదు. ఎవరు ఏడుస్తున్నారు చూడండి. ఐగుప్తు వీరిది కాదు.
ఏదో ఒక రోజున ఐగుప్తుని విడిచిపెట్టవలసిందే. ఐగుప్తు అనగా నీది కాదు. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు అనగా పాపమునకు సాదృశ్యంగా కనబడతా ఉంది. మంచి పాయింట్ పట్టుకోవాలి మీరు దాన్ని. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపమునకు సాదృశ్యం. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే దాసత్వమునకు సాదృశ్యము. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే అది లోకమునకు సాదృశ్యము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్య సులేయి ధారలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధారలో, ఇచ్చా నివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి, నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. ఐగుప్తు పాపమునకు సాదృశ్యము, ఐగుప్తు దాసత్వమునకు సాదృశ్యము, బాండేజ్. ఓకే, ఇప్పుడు మొట్టమొదటి మజిలీ ఐగుప్తులో బయలుదేరేవాడు 14వ తారీఖు అర్ధరాత్రి, అనగా 15వ తారీఖు ఉదయం. బయలుదేరారంటే అర్థం ఏంటంటే ఐగుప్తుని విడిచిపెట్టారు వాళ్ళు. ఐగుప్తుని విడిచిపెట్టారంటే ఏంటంటే ఆ ఇశ్రాయేలును విమోచించిన రోజు. ఆ రోజు ఐగుప్తుని విడిచిపెట్టారంటే అది మారు మనసు పొందినటువంటి రోజు. చప్పట్లు కొట్టాలి. ఒక వ్యక్తి ఐగుప్తుని విడిచిపెట్టాడంటే అది మారు మనసుకు సాదృశ్యం. అది యేసును వెంబడించిన సాదృశ్యం. అది కూర్చోవాలి. ఐగుప్తుని విడిచిపెట్టడం అనగా ఒక పాపి తన పాపమును విడిచిపెట్టి మారు మనసు పొందాడు. ప్రియులరా, అదే అంటాడు ఐగుప్తు ఆశలన్నీ విడిచి అంటాడు. చూడు, ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి. పడాలి. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపము మాని విధేయులై వీరాజిల్. చక్కని పాట అందుకోవచ్చు మీరు. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి. అందల్లి ఐగుప్తు లన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లు. అందరూ పాడదాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ప్రియులరా, ఐగుప్తుని విడిచిపెట్టడం అంటే పాపమును విడిచిపెట్టి మారు మనసు పొందటం. మొదటి స్టెప్ ప్రియులారా. అది మానవుని జీవిత ప్రయాణములో ఐగుప్తనగా పాపమునకు గుర్తు. ఎప్పుడైనా సరే ఐగుప్తుని విడిచిపెట్టాల్సిందే. అనగా మానవుడు తన పాపమును ఎప్పుడైనా విడిచిపెట్టాల్సిందే. ఐగుప్తు మంద కాదు. ఐగుప్తు తన ఆశలు గతించిపోతున్నాయి అన్నాడు. చివరికి ఎట్టకేలకి ఐగుప్తుని విడిచిపెట్టి
జనవరి మాసం 15వ తారీఖున బయలుదేరి వస్తున్నారు. ఎంతమంది ప్రయాణమయ్యారు? 6 లక్షల మంది ప్రయాణమయ్యారు. మీరు 10 కమాండ్మెంట్స్ ఆ సినిమా కనుక ఒకసారి చూస్తే చూడవచ్చు. ఆ సినిమాని చాలా బ్రహ్మాండంగా తీశారు ప్రియుల. ద 10 కమాండ్మెంట్స్ వేద్దాం, ఒక రోజున ఇక్కడ కూడా ప్రదర్శిద్దాం. దాన్ని కళ్ళ కట్టినట్లుగా చూపించారు. ఆ రోజుల్లోనే ఆస్కార్ అవార్డులు దానికి దాదాపు 50, 60, 70 సంవత్సరాల క్రితమే. ద 10 కమాండ్మెంట్స్. వారు బయలుదేరే విధానం చూస్తే కళ్ళ కట్టినట్టుగా. కోళ్ళు కూడా బయలుదేరి వచ్చేసిన వాళ్ళతో పాటు, పెంచుకున్న కోళ్ళు కూడా వస్తే, వారు వచ్చిన తర్వాత 33వ అధ్యాయము సంఖ్యాకాండము 8వ వచనం చూద్దాం. సిహహీరోతులో నుండి బయలుదేరి సముద్ర మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. ప్రియులరా, హిహహీదోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి. మానవుని ప్రయాణం ఐగుప్తు ప్రయాణం అనగా ఒక విశ్వాస యొక్క ప్రయాణం. గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు ప్రయాణం అనగా, ఐగుప్తు నుంచి కనాను దేశమునకు ప్రయాణం అనగా ఒక విశ్వాసి తన యాత్రా జీవితం. అది ఐగుప్తు అనగా పాపము, ఐగుప్తు నుంచి బయటకు రావటం అనగా మారు మనసు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత తన ప్రయాణంలో మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే వాడు ఎర్ర సముద్రంలోకి వచ్చేసారు. రెండవ మజిలీ ఐగుప్తులో నుంచి బయలుదేరితే వారి రెండవ మజిలీ ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది వారికి. అవును, ప్రయాణాలు అడ్డం వస్తాయి. ప్రయాణాలు సాఫీగా సాగవు. సాఫీగా సాగే జీవితాలు కాదు మనవి. ఒకవేళ సాఫీగా సాగితే కొన్ని పాఠాలు మనం నేర్చుకోలేము. జీవితము, అతను ఎవరు అంటాడు, పూల పాన్పు కాదు అంటాడు. లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అన్నాడు. జీవితం అంటే పూల పాన్పా? కాదమ్మా. పూల పాన్పు పడుకోవటమేనా? పవడించే రోజు ఇదే జీవితమా? కాదు. జీవితం అనగా కొన్ని 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 ముండ పొదల్లో నుంచి వెళ్ళాలి. అదే జీవితం అంటే. ఒక విశ్వాసి మారు మనసు పొందిన తర్వాత అతడు మొట్టమొదటిగా ఎదురైంది ఏంటంటే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం ఎదురైంది వారికి. ఎర్ర సముద్రం అనగా, చాలామంది అనుకుంటారు సముద్రం అంటే కష్టాలండి, సముద్రం ఏదొచ్చు కానీ సంసారం, అబ్బా అంత ఎత్తున్నావు నువ్వు సంసారాన్ని, సంసారం అంత ఎత్తున్నావు సంసారాన్ని అమ్మా. ఏం సంసారాలు ఇస్తున్నారో వీళ్ళు, నాకు అర్థం కాదు. సముద్రం అనగా ఇక్కడ ఆత్మీయ సత్యం ప్రియులరా, బాప్తిసమునకు గుర్తు. చప్పట్లు కొట్టాలి. ఒక విశ్వాసి ఐగుప్తుని విడిచిన తర్వాత అనగా ఒక వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత అతడి మొదటి మజిలి ఎంతంటే ఎర్ర సముద్రము. అది ఆ బాప్తిసమునకు గుర్తు. బాప్తిసమునకు గుర్తు ప్రియులరా. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 10వ అధ్యాయము. దయచేసి అందరూ చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, అందరూ చూసారా? ఓపెన్ చేశారా? చదివేస్తున్నాను నేను. ఇందాక కంట చదివే ఉత్తరపు చిత్రాలు మీరు ఓపెన్ చేయకుండానే బాబు చదివేస్తుంటే కొంతమంది తడబడుతున్నారు. మీరు ఇంకా ఓపెన్ చేయలే. అప్పటికి నేను ఎందుకు చూస్తూ ఉంటాను. అందరూ బైబిల్ చూసారు. రిఫరెన్స్ దొరికిందా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదివితే మొట్టమొదటి మజిలీ ఏంటో తెలుస్తుంది మీకు. ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టిన తర్వాత జనవరి 14వ తారీఖు అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది వారికి. వారి సమస్తమును మూట కట్టుకుని బయలుదేరారు. మీకు తెలుసా, వారి ఆస్తి మాత్రమే పట్టుకెళ్ళటం కాదు సుమా. ప్రభు అన్నాడు, అక్కడ ఉన్న వారందరి దగ్గర నుంచి బంగారము, వెండి, ఎరువు తీసుకోండి. అది మోసమో కాదు మనకు తెలియదు, కానీ మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు చెవులు పోగులు, మెళ్ళలో చెవులు దుద్దులు, కమ్మలు, పాత రోజుల్లో భలే పేర్లు ఉంటాయి దీనికి. ఇప్పుడు అంత నెక్లెస్లు అమ్మ మీకు తెలియదు ఇప్పుడు పేర్లు. ఇప్పుడు ఆ జాయాలు కాసు, ఈ లోకాసు, ఆ లోకాసుల్లో
ఏమేం పేర్లో ఒక్క ఆభరణం పేరు మనకు రాదు. ఆ రోజుల్లో దుద్దులు, చెవులు, ముక్కుకేంటమ్మది, ముక్కు పుడకలు చక్కగా ఉండేయమ్మ. ఒకళ్ళు ముక్కు పుడక పెడతలు తట్టుంటున్నారు. ముక్కు పుడకలు పెడతలేదమ్మా ఈ మధ్య ఎవరునో. వీళ్ళు ఏం చేశారు తెలిసిన? జనవరి 14 తారీఖున వాళ్ళందరినీ, అమ్మ మీ మెడలో కొంచెం అది ఒకసారి ఇవ్వండి ఇచ్చారు. ముక్కులు తీసి లాగి ఇచ్చారు, చెవుల్లో మొత్తం లాగి ఇచ్చేశారు, మూట కట్టేశారు. వీళ్ళంతా ఐగుప్తులో ఉన్న బంగారం అంతా మూట కట్టారు. ఆ జనవరి 14 తారీఖు రాత్రి. దీన్ని కొంచెం కంటిన్యూ చేస్తా. మొత్తం బంగారం కూడా మూట కట్టారు. మూట కట్టి బరువు వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అయిపోలేరికి అంతే, ఆ బంగారం ఇవ్వటం లేదు, ఏం లేదంతే. మొత్తం బంగారం తీసుకొచ్చేసారు, కొల్ల కొట్టేశారు. ఐగుప్తీయుల బంగారం అంతా కొల్ల కొట్టేసి తీసుకొచ్చేసారు అంతే. వాడు తీసుకొస్తే మొదటి మజిలీ ఎర్ర సముద్రం అనగా ఏమన్నాడు చూసారా సహోదరులారా? ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసము పొందిరి. చపడ కొట్టాలి. ఎర్ర సముద్రములో వారు మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం పొందిరి. కొంతమంది అనుకుంటారు పాత నిబంధనలో బాప్తిసం ఎక్కడుందండి? సున్నతి చేయటమే కదండి బాప్తిసం అనుకుంటారు కొంతమంది. నో, దయచేసి నోట్ చేసుకోండి. ఎర్ర సముద్రం అనగా బాప్తిస్వము. మారు మనసు పొందినటువంటి ఐగుప్తులో ఉన్న మారు మనసు పొందిన ఇశ్రాయేలీలు మారు మనసు వెంటనే ఏం చేశారంటే బాప్తిసం పొందారు. ఎక్కడ పొందారు? ఎర్ర సముద్రంలో. వాళ్ళు ఎర్ర సముద్రంలో మునిగారు నీడల్లో. ఆ నీటిలో మునుగట ద్వారా, వారి కాళ్ళు నీటిలో తడుచుట ద్వారా, ఆ నీరు వారి మీద పొంగి పొర్లి రావటం వల్ల వారు చిలకరింపు ద్వారా బాప్తిసం పొందారు వాళ్ళు. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు పౌలు గారు చెప్తున్నాడు, నేను కాదు. పౌలు గారు చెప్పాడు. ఐగుప్తులో నుంచి మారు మనసు పొందిన మన బిడ్డలు ఎర్ర సముద్రంలో అందరూ ఒకేసారి బాప్తిసం పొందారు. 6 లక్షల మంది ఒకేసారి ఎర్ర సముద్రంలో నీటిలో ముంచడం ద్వారా బాప్తిసం పొందారు. అది పాత నిబంధనలో సంఖ్యాకాండంలోనే ఉంది ప్రియులారా. అది ఇప్పుడు చెప్పండి, బాప్తిసము మారు మనసు పొందిన తరువాత నీవు చేయవలసింది ఏంటంటే బాప్తిసం పొందాలి. చప్పట్లు కొట్టాలి మళ్ళీ ఒకసారి. ఐగుప్తును విడిచుటనగా మారు మనసు. ఎందుకని? ఐగుప్తు పాపమునకు సాదృశ్యం. మారు మనసు పొందిన తర్వాత ఎర్ర సముద్రము మొదటి మజిలీ అనగా బాప్తిసం. వెంటనే మారు మనసు, బాప్తిసం. ఆలస్యం చేస్తున్నావా బాప్తిసానికి? ఇంకా నూతన సంవత్సరం తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకుంటాను. బాప్తిసం ఎంత ప్రాముఖ్యమైందో ప్రియులరా, ఈ బాప్తిసము మోషే ద్వారా జరిగింది. మన పితరులు మోషే ద్వారా ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు. 6 లక్షల మంది ఒకే రోజు. సంవత్సరానికి కనీసం ఒక 10 మంది బాప్తిసం తీసుకోగలుగుతున్నామా? అనగా సంవత్సరానికి ఒకసారి అయినా ఒక 10 మంది నూతన ఆత్మల సంఘములో చేర్చబడుతున్నారా? ఎంత విచారం ప్రియులారా. ఏది ఆ మొదటి దినముల యొక్క ప్రాముఖ్యతలు ఏవి? 6 లక్షల మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు. అది మొదటి మజిలీ. విశ్వాసికి మారు మనసు తర్వాత మొదటి మజిలీ ఏంటంటే బాప్తిసం మజిలీ. ఎర్ర సముద్రంలో వారు బాప్తిసం పట్టుకున్నారు ప్రియులారా. ఆత్మ సంబంధమైన పానీయము, అక్కడే బల్లారాధన. అందుకే 33 సంఖ్యాకాండం చదవమంటున్నాను నేను. అక్కడే బలారాధన. పౌలు భక్తుడు అంటున్నాడు చూడండి, ఏమన్నా చూసారా? వారందరూ సముద్రములో నడిచిపోయిరి. 1 కొరింథీయులు 10. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఒకే పానము చేసిరి. రొట్టె ద్రాక్షారసం అక్కడే తీసేశారు. బలారాధన. ఎర్ర సముద్రము, బాప్తిసము, అక్కడే బలారాధన. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఒక విశ్వాసి జీవిత యాత్ర. ఐగుప్తు యాత్ర అనగా ఒక విశ్వాసికి జీవిత యాత్ర. మొదటగా ఐగుప్తులో మారు మనసు పొంది బయటకు వచ్చేసారు. వాళ్ళు విమోచించబడ్డారు. వారు బయటికి వచ్చారంటే వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచన జరిగింది. మారు మనసు. ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు ప్రియులారా. బాప్తిసం తీసుకుని ప్రియులారా చూడండి, అక్కడ బాప్తిసం తీసుకుని
ప్రియులారా, రక్షించబడి నూతనపరచబడి ప్రభువా కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా నాకు బాప్తీసం దయచేయవా. ఈ క్రొత్త సంవత్సరంలో ఇక పాత మనిషిగా వద్దు, నాకు ఈ జీవితం, పాత జీవితం అయిపోయింది, ఇదిగో సమస్తమును నూతనమాయను, పాతవి గతించను. పాస్ట్ ఈజ్ పాస్ట్. పాతవి గతించను, సమస్తమును నూతనమాయను. నీ జీవితంలో పాతవి వదిలిపెట్టాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, విశ్వాస జీవితంలో ఎన్ని మజిలీలు. ఇశ్రాయేలీయులు మొదటి నెల 14వ తారీఖున 14వ దినమున పస్కా పండుగను ఆచరించి 15వ దినమున వారు బయలుదేరి ప్రభువా ఐగుప్తులో నుంచి బయలుదేరి వాళ్ళు సుక్కోతుకు ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణంలో ఎన్ని మజిలీలు చేశావు. ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది ఒకేసారి ప్రయాణమై ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేసారు. ఐగుప్తుని విడిచిపెట్టారు. ప్రభువా, ఐగుప్తు అనే పాపమును విడిచిపెట్టి మేము విమోచన అనగా మారు మనసు, నీవిచ్చే మారు మనసు విమోచన, నీ క్రయధనమును మాకు విమోచన క్రయధనముగా నీ రక్తమును మా కొరకు అర్పించి ప్రభువా, గొర్రెపిల్ల రక్తము ద్వారా పస్కా పశువును వధించటం ద్వారా, ఆ పస్కా పశువును వధించిన రక్తము ద్వారా, ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మాకు విమోచన సంభవించింది. ఆ మారు మనసు తర్వాత ఎర్ర సముద్రం అనుభవంలోకి నేర్పించావు. ఎర్ర సముద్రంలో వారు బాప్తిసం పొందారు. 6 లక్షల మంది ఒకేసారి బాప్తిసం పొందారు. మోషే వారికి నాయకత్వం వహించి వారికి బాప్తిసం ఇచ్చాడే. అంత మాత్రం చేత ఆగలేదు వారి ప్రయాణం ప్రభువా. ఎర్ర సముద్రం నుంచి వారు వారు అరణ్య మార్గంలోనికి ప్రయాణం వెళ్ళారు. అరణ్యంలో 40 సంవత్సరాల వారిని ఎన్ని తరబీదు ఇచ్చావు. అరణ్య అనుభవాన్ని 40 సంవత్సరముల అరణ్య అనుభవాన్ని వారు అనుభవించారు. చివరకు వారు ప్రభువా కనాను దేశానికి చేరటానికి ఒక ప్రక్కన ప్రభువా మారా అనుభవంలోకి వెళ్ళారు. దాని తర్వాత ఎలీం అనుభవంలోకి వెళ్ళారు. ఎలీము తర్వాత రెఫీదీముకి వెళ్ళారు ప్రభువా. వాళ్ళు అక్కడి నుంచి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ సీనాయి పర్వతము తర్వాత ప్రభువా వారికి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వారు నేరుగా పరలోక రాజ్యం అనబడేటటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కనాను దేశంలోకి వెళ్ళిపోయారే. మా జీవితం ఒక ప్రయాణం అన్నావు ప్రభువా. ప్రతి విశ్వాసి ఒక ప్రయాణమే ఇది. ఈ 2013 దాటి 2023 దాటి 2024లోకి వెళ్ళిపోతున్నాం మేము. ఎన్ని ప్రయాణములు మాకు ప్రభువా. ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 40 సంవత్సరాలు లేక 30 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు ప్రయాణంలో వెళ్ళిపోతున్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్ళిపోతా ఉంది ప్రభు. నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్నాం మేము. ఆఖరి క్షణాల్లో ఉన్నాం. కొన్ని క్షణాల్లో నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్నాం ప్రభువా. మా జీవితాలు నూతనపరచండి. పాతవి గతించను. పాత జీవితము, పాప జీవితము, రోత జీవితము, ఈ లోక సంబంధి జీవితం ప్రభు ఇది వ్యర్థమైన జీవితం అని మాకు తెలిసి కూడా వెళ్తున్నామే. తెలిసి కూడా ప్రభు నీ ఆజ్ఞను పాటించలేకపోతున్నామే. ఎంత విచారం ప్రభువా. ఒకసారి మాకు గ్రహింపు దయచేయి. మేము యాత్రికులం, పరదేశులమని గ్రహింపు మాకు దయచేయి. ఈ లోకం మాది కాదు, ఈ ఊరు మాది కాదు ప్రభు. ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి దీన్ని. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే తర్వాత 10 ఏళ్లకే ఎప్పటికైనా విడిచిపెట్టవలసింది లోకాన్ని. మేము చక్కని గ్రహింపు మాకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.